దేవుని ఎరిగిన వారముగా ఆయన ఆరాధించడానికి, ఎరగకుండా కూడా ఆరాధించవచ్చు. ఏథెన్స్ పట్టణస్థులు చేసిన కార్యక్రమం. దేవుని ఎరిగిన వారుగా ఆరాధించాలి, దేవునికి ఎరికైన వారుగా ఆరాధించాలి. అందుకొరకు మనకు సహోదరులు ప్రయోజనమైన వారు. వారిని ప్రేమించడాన్ని బట్టి దేవుని ఎరిగిన వారంగా గుర్తింపబడతాం. రెండవది, దేవుని ప్రేమించే వారంగా రుజువు చేసుకోవటానికి సహోదరులు, నేను దేవుని ప్రేమించేవాడిని, రుజువు ఏంటి? సహోదరుని ప్రేమించాను. కనబడిన దేవుని ప్రేమిస్తాను నేను, రుజువు ఏంటి? కనబడే ప్రతి సహోదరుని ప్రేమిస్తాను. ఈ మాట అంటే ఒక సహోదరుడు ఇలాగ భావం వ్యక్తం చేశాడు. అంటే మన స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తే సరిపోతుంది కదండి, ఇంక బయట వాళ్ళ సంఘం మనకి ఎందుకండి అండి. కనబడే సహోదరులు అంటే ఎక్కడోళ్ళని? స్థానిక సంఘానికైనా సహోదరు బాంధవ్యం ఉన్నవాళ్ళు. మొదటగా మనం ఆరాధించే స్థానిక సంఘంలో ఎలాగున్నాయి మన రిలేషన్స్, అంత మాత్రమే కాదు, దాంతోపాటు మనం ఎరిగిన క్రీస్తునందు సహోదరులతో మన బాంధవ్యం ఎలాగుంది, దానిని బట్టి మనం ప్రేమించేవారు. మూడవది, ఎందుకు ప్రయోజనకరము? సహోదరులు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం, దాటి ఉన్న సంగతిని ఎరగటానికి ప్రయోజనకరం. నాలుగవది, క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం మనం పొందటానికి కూడా ఈ సహోదరత్వము ప్రయోజనకరమైనది అనే సంగతిని ఆలోచన చేశాం. దేవుడు మన పాపాలు క్షమించాలి. ప్రార్థన ఏ రూపంగా దేవుని సముఖానికి వెళ్తుందో ఒక చిన్న బొమ్మ వేస్తాను. ఇవి చెరిపించండి. పరలోకపు దేవుడు, ఆయన మనుషుల యొక్క ప్రార్థన వింటాడు. ఆయన ప్రార్థన వినే దేవుడు. ఆయన పరిశుద్ధుల ప్రార్థన వింటాడు. భూమి మీద ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రార్థన వింటాడు ఆయన. ఈ ప్రార్థనలు దేవుని సముఖానికి వెళ్తాయి. దేవుని సముఖానికి ప్రార్థన వెళ్ళటానికి ఈ ప్రార్థన అంత వాల్యుబుల్ మెటీరియల్ దేవునికి. యెషయా అన్నాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. వచనమేంటి? 5వ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను కూడా నివసిస్తున్నాడు అన్నాడు. కాబట్టి మనుషుల ప్రార్థన వాస్తవానికి అది స్థాయి, వాళ్ళ నోటి మాటలో ఆ స్థాయి. అయితే క్రీస్తు ప్రభు సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తుల యొక్క ప్రార్థనకి విలువ ఉంది దేవుని సముఖంలో. విలువ దేనిని బట్టి? వాళ్ళ ప్రార్థనతో పాటు ప్రభువైన యేసు యొక్క ప్రార్థన, పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన కూడా జతకట్టి వెళ్తాయి. అందువలన భూమి మీద పరిశుద్ధుల యొక్క ప్రార్థనకు అంత విలువ ఉంది. భూమి మీద పరిశుద్ధుల యొక్క ప్రార్థనకు అంత విలువ ఉంది. ఎవరు ప్రార్థనలు పెడితే వాళ్ళ ప్రార్థనలతో వీళ్ళు ఏకీభవించడం. ఎవరు? ప్రభు ఏకీభవించరు.
పరిశుద్ధాత్మ ఏకీభవించరు. ఎవరి మాటలతో వాళ్ళ మాటలకు పరిశుద్ధాత్మ ప్రభువైన యేసు తమ విజ్ఞాపనలు జోడించరు. ఎవరు పడితే వాళ్ళ మాటలకు జోడించరు. ఎవరి మాటలకు జోడిస్తారు అని అంటే క్రీస్తు ప్రభు శరీరంగా ఉన్న వ్యక్తుల యొక్క మాట. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అతకబడిన వ్యక్తుల యొక్క మాటలతో పరిశుద్ధాత్మ ప్రభువైన యేసు వారి విజ్ఞాపనలు జోడిస్తారు. అందువలన రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. సార్ నాకు కుర్చీ చేయాలి. క్షమించాలండి, కొంచెం నేర్చుకుంటాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి ఒక పరిశుద్ధుడు తాను చేసిన ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మ విజ్ఞాపనం చేస్తుంది. ఇందాక మనం ఉదయకాలంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 కూడా చదివాం. అదే అధ్యాయంలో ఏముంది? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ప్రభువైన యేసు ఆ ప్రార్థనలతో జత కలిపి దేవుని సముఖానికి ప్రార్థన చేరవేస్తాడు. అందువలన పరిశుద్ధుల యొక్క ప్రార్థన దేవుని సముఖంలో అంగీకరింపబడుతూ ఉన్నాయి. ఇంకెవరి ప్రార్థనలు అంగీకరింపబడవు అన్నమాట. ఎవరి ప్రార్థనలు అంగీకరింపబడవు. ఒకసారి మీకు చెప్పాను కొర్నేలు సంగతి. కొర్నేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సముఖానికి జ్ఞాపకార్థంగా వెళ్తున్నాయి. కానీ పరిశుద్ధుల ప్రార్థనలో అని పిలువబడుతున్న బంగారు పాత్రలో పడట్లేదు. పరలోకానికి చేరుతున్నాయి, జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి. కానీ ప్రార్థన అంగీకరింపబడే విధంగా దేవుడు దాన్ని తీసుకోవట్లేదు. సంగతి ఆల్రెడీ ఒకసారి మీ మధ్యన వివరించినట్టు నాకు గుర్తు. రైట్. అందువలన పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో ప్రభు తన ప్రార్థన, తన విజ్ఞాపన, అలాగే పరిశుద్ధాత్మ తన విజ్ఞాపన చేరుస్తారు. అందుకొరకు మన దేవుని సన్నిధిలో క్షమింపబడటానికి, మన అపరాధముల విషయంలో దేవుడు తన ఉగ్రతను చల్లార్చుకోవటానికి, స్పందించటానికి నాకు ప్రయోజనకరమైన వారు ముగ్గురు. ఎవరు? ప్రభు, పరిశుద్ధాత్మ, సహోదరుడు. అందువల్ల 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా
ఎవడైనను చూచిన ఎడల ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి పాపము చేసిన వానికి జీవము దయచేయును. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నాం లాస్ట్ పాయింట్, ప్రభువైన యేసు మన పక్షంగా ప్రధాన యాజకత్వం చేయాలి. కరెక్ట్. ప్రభువైన యేసు మన పక్షంగా ప్రధాన యాజకత్వం చేస్తే మన అపరాధములు క్షమింపబడతాయి. వాస్తవం. ప్రభువైన యేసు మన పక్షంగా ప్రధాన యాజకత్వం చేయాలని అంటే కండిషన్ ఏంటి? కండిషన్ సహోదరుని ప్రేమించడం, వెలుగులో ఉండడం, అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండడం. ఈ సహవాసంలో ఏం జరుగుతుందని అంటే, నేనే తప్పు చేశాను, పొరపాటు చేశాను, మన ప్రియ సహోదరులు ఎవరో నాలో ఉన్న పొరపాటు కనుగొన్నారు. బ్రదర్ మీకు మాట్లాడితే కోపం వస్తుందండి అన్నాడు. అన్న తర్వాత ఆయన ఏం చేయాలి? హెచ్చరించిన ఆయన నా పొరపాటు విషయంలో ప్రార్థన చేయాలి. అప్పుడు నేను చేసిన ఈ పొరపాటు క్షమింపబడుతుంది. అదే కదా అక్కడ సంగతి. మళ్ళీ చదువుతాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. అది సంగతి. కాబట్టి నాలో ఉన్నటువంటి లోపమో పాపమో పొరపాటో ఏదో క్షమింపబడాలి. క్షమింపబడటానికి నేను మారు మనసు పొందుతాను. క్షమింపబడటానికి నేను నా దేవుని వేడుకుంటాను. సరిపోదు. నా కోసం ఇంకొకరు వేడుకోవాలి. ఎక్కడుంటారు నా కోసం వేడుకునేవాళ్ళు? నా కోసం సంఘంలో నా తోటి సహోదరులు, లేదంటే నా కోసం వేరే చోట ఉన్నటువంటి నా క్రీస్తు ప్రభువులో ఉన్న సహోదరులు వేడుకుంటే వాళ్ళ ప్రార్థనలతో పరిశుద్ధాలు, క్రీస్తు ప్రభు యొక్క విజ్ఞాపనలు చేర్చబడి దేవుని సొంతం. కాబట్టి నేను క్షమింపబడటానికి నాకు సహోదరులు అవసరం. నా పాపములు క్షమింపబడటానికి ప్రయోజనకరమైన వారు సహోదరులు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ప్రత్యేకించి ఆత్మ సంబంధమైన స్వస్థత, పాపానికి సంబంధించినటువంటి స్వస్థత. ఈ స్వస్థత కలుగునట్లు ఒకరి కొరకు ఒకడు. ఇదేంటండి? ఇదేం లెక్క? ఇదేం లెక్కనంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని పరమదేవుడు డిజైన్ చేసిన విధానం. ఒక స్థానిక సంఘాన్ని లేదంటే సహోదరు బాంధవ్యాన్ని ఆయన రక్తంతో కొన్ని మనుషులు ఎక్కడున్న వాళ్ళ మధ్యన ఏర్పాటు చేసిన బాంధవ్యం ఇది. పాపం ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. బ్రదరు, నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఇది పొరపాటు ఉందని అంటే ఈరోజు చేస్తాను ఈ పొరపాటు, రేపు చేస్తాను, ఎల్లుండి కూడా చేస్తానని కాదు. ఈ పొరపాటు జరిగింది, దాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నా. అది నాకు దూరం అవ్వాలి. ఆ బలహీనత, ఆ సంగతి నాకు పూర్తిగా బయటకు వెళ్ళిపోవాలి నా జీవితంలో నుండి. దాని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నా దేవునికి. నాతో పాటు నువ్వు చెయ్యి.
నువ్వు అవసరం. నేను బలపడటానికి నువ్వు అవసరం. నేను క్షమింపటానికి నువ్వు అవసరం. నీ ప్రార్థన అవసరం. దేవుడు ఏర్పాటు చేసిన సంగతి. ఒప్పుకోవడంలో కప్పిపుచ్చుకోవడం ఉండదు. ఉంటుందండి? ఉండదు. ఒప్పుకోవట్లేదని అంటే కప్పిపుచ్చుకుంటున్నాం. దేవుడు దాన్ని అంగీకరించాడు. గ్రంథానికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పొరపాట్లు ప్రత్యేకించి స్థానిక సంఘంలో సహవాసంలో జరిగినప్పుడు దేవుని ప్రేమించేవాడు ఒప్పుకొని విడిచిపెడతాడు. తను ప్రేమించే సహోదరుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రాముఖ్యమైన సంగతి. అందుకు నాకు సిగ్గుండదండి, భయం ఉండదు. ఏమనుకుంటారో, రేపటి నుంచి నన్ను తక్కువ చేస్తారా? నేను తక్కువనే, పెద్ద ఎక్కువ కాదు కదా, ఇంకా తగ్గిపోయింది ఏముంది? నాకంటే నా తోటి సహోదరులు గనులు గొప్పవారు, వాళ్ళకంటే నేను పెద్దవాళ్ళని గొప్ప అనుకో. అప్పుడు నేను పెద్దవాళ్ళ ముందు, చిన్నవాళ్ళ ముందు పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కష్టపడతాడు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయా, నేను చిన్నవాడిని అయిపోయా, ఇంక నాకేముంది? నేనైతే మొహమాట పడినా, సిగ్గుపడినా. నా దేవుని కోసం నేను ఏదైనా చిన్న సంగతి నా పొరపాటుగా నాకు అనిపిస్తే, బ్రదరు ఇలాంటి సంగతి నా దగ్గర ఉంటుంది, కొంచెం నా కోసం ప్రార్థన చేయండి. నువ్వు పెద్ద మనగడవని ప్రసంగికుని అనుకున్నావు, అవ్వచ్చు. మనగడవని ప్రసంగికుడు నేను ఇప్పుడు ఎలాగా మాట్లాడితే ఏమైపోద్ది? ఏం కాదు, ఏమలేదు. నన్ను బట్టి నా సహోదరుడు నేర్చుకుంటాడు క్రీస్తు ప్రభు సంఘంలో ఉండవలసిన వాతావరణం. అంతకు మించి నష్టపోయేది ఏమీ ఉండదు, అసలు నష్టమే లేదు. అందువలన పరమదేవుడు సహోదరత్వాన్ని ఇంత ప్రాముఖ్యమైన దానిగా ఏర్పాటు చేశాడు. మీకు సంగతి తెలుసా? మనం రాజులైన యాజక సమూహం అంటున్నాం, అవునా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. ఏంటండి? రాజులైన యాజక సమూహమా? కరెక్టే. ఈ యాజక సమూహం ఎవరి పక్షాన యాజకత్వం చేస్తారు? ఇప్పుడు ధర్మశాస్త్రంలో లేవి యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ఆయన కింద ఉన్నటువంటి యాజకులు ఉన్నారు. ప్రభువైన యేసు ప్రధాన యాజకుడు, మనం ఆయనతో పాటు ఉన్నటువంటి యాజకులు. అందువలన రాజులేని యాజక సమూహము అన్నారు. ఎవరి కోసం యాజకత్వం చేస్తాం? ఎవరి కోసం? ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తాం? సహోదరుల కొరకు మనం విజ్ఞాపన చేసేవాళ్ళం కాబట్టి యాజకులమై, ఆ బాధ్యతతో పరమదేవుడు మనకు యాజకత్వాన్ని అప్పగించాడు. చదువుతాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును
ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును అదిగోండి సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడు. కాబట్టి పూర్ణమైన పట్టుదలతో సహోదరులు ఇంకొక సహోదరుడి పక్షంగా విజ్ఞాపన చేసే కార్యక్రమం ఉంది. ఇది యాజకత్వంలో భాగం. ఇది యాజకత్వం, పరిశుద్ధ యాజకులు చేసే కార్యక్రమం. కాబట్టి పూర్ణమైన పట్టుదలతో ఒక సహోదరుడి కోసం ఇంకొక సహోదరుడు విజ్ఞాపన చేసే విధముగా పరమదేవుడు డిజైన్ చేశాడు స్థానిక సంఘం. అందువలన నా బలహీనతలు క్షమింపబడడం కొరకు, నా పొరపాట్ల విషయంలో దేవుడు కనికరించడం కొరకు నాకు సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. అర్థమవుతుంది కదా? సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. బ్రదరు నా కోసం నువ్వు ప్రార్థన చేయి అని అంటే చిన్నోళ్ళం అయిపోయాం. ఇది మత్సాకుల పద్ధతి. ఎవరు పొరపాటు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు అనుకోండి, అంటే ఈయన పెద్దోడు అయిపోయాడు, మిగిలిన చిన్నోళ్ళు అయిపోయారు అనమాట. ఒకరి కొరకు ఒకరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయడం రోమన్ క్యాథలిక్ మతం ఉంది. అది మార్గం కాదు, క్రీస్తు ప్రభు సంఘం కాదు. అక్కడ ఎలాంటి కల్చర్ ఉంటుందని అంటే, అయ్యా ఒక ఆయన ఉంటాడు, ఆయన కుర్చీ వేసుకొని ఉంటాడు, ఆయన ఇలా ఇటు తిరిగి కూర్చుంటాడు, చెవి ఇటు ఉంటుంది. ఎవరన్నా పొరపాటు చేసిన వాళ్ళు వచ్చి ఈయన చెవి దగ్గర చెప్పాలి. ఈయన చెవి దగ్గర చెప్తే ఈయన దేవునికి ప్రార్థన చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆయన చిన్నోడు, ఈయన పెద్దోడు అన్నట్టు. ఈయన పొరపాట్లు ఎవరికి చెప్పడు. మతం మార్గం కాదు, మత్శాఖ క్రీస్తు ప్రభు సంఘం కాదు. క్రీస్తు ప్రభు సంఘాన్ని పరమదేవుడు ఎలా ఉద్దేశించాడంటే, ప్రతి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు, నీ క్షమాపణ కొరకు ప్రయోజనకరమైన వాడు. అందువల్ల క్రీస్తు ప్రభు సంఘంలో సహోదరత్వం యొక్క ప్రాధాన్యత లాంటిది. పొరపాటు చేస్తే ఒకరి ఎదుట ఒకరు తమ పొరపాటు, బ్రదరు పొరపాటు జరిగింది, ముందు మీరు క్షమించండి, ఒకరు ప్రార్థన చేయండి. వారు చేసే ప్రార్థనతో పరలోకానికి ప్రభు పరిశుద్ధాత్మ ప్రార్థన చేసి తీసుకెళ్తారు. అక్కడి నుంచి గ్రాండ్ అవుతుంది. అందువలన సహోదరుడు ఎవడైనా మరణకరమైన పాపం చేస్తే, మరణకరమ కానీ పాపం చేసిన ఎడల తెలిసింది అనుకోండి, చూసారనుకోండి, బాబా సహోదరుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5:16 చదివాం కదండి. యాకోబు పత్రిక 5:16లో మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని విడిచిపెట్టి అని అర్థం. ఒప్పుకొని విడిచిపెట్టి మీరు స్వస్థత పొందినట్లు ఆత్మ సంబంధమైన స్వస్థత కొరకు ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఎంత బలం! స్థానిక సంఘంలో నా మేలు కాంక్షించి ప్రార్థన చేసే సమూహం క్రీస్తు ప్రభు సంఘం అంటే. నేను నిత్యత్వాన్ని పోగొట్టుకోకుండా, నరకంలోకి జారిపోకుండా నన్ను ఎత్తు పట్టుకోవటానికి నా కొరకు విజ్ఞాపన చేసే పరిశుద్ధులు క్రీస్తు ప్రభు సంఘం. అది సహోదరత్వం యొక్క ప్రాముఖ్యత. అందువల్ల సహోదరులు ప్రయోజనకరమైన వాడు. నత్తోడే పాపం సహోదరుడు, అయినా అతని ప్రార్థన నాకు ప్రయోజనం. బాగా ప్రార్థన చేయడం రాదు, పాపం రెండు నచ్చి మాటలు మాట్లాడుతుంది ఆ తల్లి, అయినా వారి ప్రార్థన నాకు ప్రయోజనకరం. అర్థమవుతుంది కదమ్మా? అది క్రిస్మస్. అందుకోసం యాజకుడు అన్నాడు. సమూయేలు యాజకుడు
యాజకుడేనా? యాజకుడే. సమూయేలు యాజకుడైతే ఇశ్రాయేలు సర్వ సమాజము ఒక పొరపాటు చేశారు. దేవుడు వారికి రాజయ్యుండి ఎలుబడి చేస్తుంటే ఇశ్రాయేలీలు దేవుడు మాకు రాజు కావద్దు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని. తర్వాత దేవుడు వాళ్ళు అడిగినట్టు ఇచ్చే అని. అప్పుడు నిమ్మలపడ్డారు మనుషులు. ఆ తర్వాత చెప్పాడు సమూయేలు, బాబు మీరు చేసిన సంగతి చిన్న సంగతి కాదు. సౌలుని అభిషేకించేసాడు అప్పటికే. ఆ తర్వాత చెప్పాడు అనమాట, మీరు అడిగింది చిన్న విషయం కాదు, మీరు దేవుని ఏలుబడిని డైరెక్ట్గా తృణీకరించారు అన్నప్పుడు ఆ ప్రజలు ఏమన్నారనంటే, అయ్యా అలాగైతే మా కోసం నువ్వు వేడుకో. ఎందుకు వేడుకోవాలి? అప్పుడు యాజకుడు ఆయన, యాజకుడు ఇటు పుట్టగానే పాలు విడవగానే తల్లి తీసుకొని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టేసింది. దేవుని మందిరంలో పెరిగాడు, దేవునికి యాజకత్వం చేసే మనిషి. ఆయనే బలి అర్పించాలి. తొందరపడి సౌలు ఒకసారి బలి అర్పిస్తాడు. యాజకుడు లేకుండా బలి, నువ్వు ఇంక రాజుగా ఉండటానికి ఒప్పుకోను అన్నాడు. మొదటి సమయాలు 13వ అధ్యాయంలో 12. కాబట్టి అతడు యాజకుడు. యాజకుడు విజ్ఞాపన చేయాలి. చదువుతాం ఈ సంగతిని మనం. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 32 నుంచి చదువుతాం. 32 లేదా? నేను పొరపాటు చెప్పాను ఏంటి? ఒక్క నిమిషం. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 22 అండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును. ఏంటండి? వాళ్ళు గోడు పెట్టుకున్నారు మా కోసం ప్రార్థన చేయని. అప్పుడు సమూయేలు ఏమంటాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తమై యెహోవాకు ప్రార్థన చెయ్యకపోతే నేను యెహోవా దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి యాజకుని యొక్క బాధ్యత ప్రార్థన కోరిన వారి కొరకు ప్రార్థన చేయడం. ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందో వారి నిమిత్తం విజ్ఞాపన చేయడం యాజకుని బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడానికి స్థానిక సంఘంలో మనకు సహోదరులను ఏర్పాటు చేశారు. మన పక్షంగా ప్రార్థన చేస్తే పరిశుద్ధులు కావాలి. అర్థమవుతుంది కదండి? కాబట్టి ప్రార్థించమని కోరిన తర్వాత ప్రార్థన చేయకపోవడం పాపం. బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, ఇలాగే చెప్తాడులే కాదు. ఎంతమంది కోసం చేయనండి కాదు. ప్రార్థించమని కోరిన తర్వాత వారు ఏ పరిస్థితుల్లో కోరారో వారికి నీ సహాయం అవసరం, నీ బలం అవసరం. వారి కొరకు ప్రార్థన చేయకపోవడం పాపం. అలాంటి బాంధవ్యాన్ని ఏర్పాటు చేసి ఒకరి కొరకు ఒకరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమన్నాడు. ఒకవేళ పొరపాటు ఉంటే క్షమింపబడటానికి ఆ విజ్ఞాపన అవసరం అవుతుంది. కాబట్టి సహోదరులు ఎంత ప్రాముఖ్యమైన వారు, సహోదరులు ప్రయోజనమైన వారు. ఒనేసిముకి ఎవరు ప్రయోజనం? ఫిలోమోనికి ఎవరు ప్రయోజనమైన వాడికి ఇప్పుడు వెళ్తున్నాడు? అది ప్రయోజనం, ఆత్మ సంబంధమైన ప్రయోజనం. సహోదరులేనంటే ఆత్మ సంబంధమైన ప్రయోజనం, ప్రయోజనకరమైన వారు. ఒనేసిము ఇప్పుడు వచ్చి ఫిలోమోనికి జీతం ఎవడో ఇస్తాడా? ఎవరో వాళ్ళు ఒనేసిము వచ్చాక జీతం మరలా ఇవ్వాలి.
అన్నం పెట్టాలి, పోషించాలి, పని చేయించాలి, పని ఉంటే పని చేయించాలి. ఇంతకు ముందులా కాదు, ఒక సహోదరుడిలో భావించి చేయించాలి. ఎవరికి నష్టం అవుతుంది? బయట గెలిపోయమంటాడు. ఇప్పుడు ఫిలోమన్ అలా పిలవగలుగుతాడా? ఏమని పిలుస్తాడు? ఎక్కడ ప్రయోజనం కనబడుతుంది భౌతికంగా చూస్తే? కానీ పౌలు ఎలాగంటాడే? మన ప్రయోజనకరమైన వాడు ప్రియ సహోదరుడు. ఏ విషయంలో? ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధం విషయంలో ప్రయోజనకరం. ఇలాంటి సంగతులన్నిటి విషయం మనం చాలాసార్లు ఈ మాట వింటామండి. ఆ మాట ఏంటంటే పరిపూర్ణత. లంచ్ బ్రేక్లో కూడా ఈ సహోదరులు నాతో ఈ సంగతి డిస్కస్ చేశారు. పరిపూర్ణత వాస్తవానికి దేవుని పరిపూర్ణత యందు మనము పరిపూర్ణులు కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పరిపూర్ణత యందు మనము పరిపూర్ణులు కావాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. కష్టంగా ఉందండి, పర్లేదు, మరి కొద్దిసేపు మరి భరించాల్సిందే. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనకి తెలుగు బైబిల్లో 15, 18 కలిసి ఉంటాయి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన అదిగోండి మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు అన్న తర్వాత మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. ఎవరితో కూడా? దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులు అవ్వాలనంటే వీళ్ళతో ఎవరితో ముడిపెట్టాడు? సమస్త పరిశుద్ధులతో. అంటే నాకు ఈ సంగతి చెప్పండి, సమస్త పరిశుద్ధులు అంటే ఏ ఊర్లో ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు? మీ ఊర్లో ఉంటారా? మా ఊర్లో ఉంటారా? మన స్థానిక సంఘాలు ఉంటారా? ఇంకొక స్థానిక సంఘాలు ఉంటారా? మొదట మన నుంచి ప్రారంభం అవ్వాలి. స్థానిక సంఘం మొదట ఇక్కడ నేర్చుకోవాలి. సమస్త పరిశుద్ధులతో ప్రారంభిస్తాయి. సమస్త పరిశుద్ధులతో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గ్రహించినట్లుగా. కాబట్టి సమస్త పరిశుద్ధులతో కలిసి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గ్రహించడం ఎటువైపు నడిపిస్తుంది? ఎటువైపు? దేవుని పరిపూర్ణతలో సంపూర్ణమవుతాడు. దేవుడు పరిపూర్ణుడు, ఆయనకు మనం మార్పులేని అవసరం లేదు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ప్రభువైన యేసులో ఉంది. ఆ సంపూర్ణతలో మనం పరిపూర్ణులు కావాలంటే అందులో ఇమడాలి. దానికి ప్రేమను ఏం చేయమంటున్నాడంటే సమస్త పరిశుద్ధులతో కలిసి దాని పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో తెలుసుకోవాలి అంటాడు. కాబట్టి ప్రేమ అనేది ఏంటో తెలుసుకోవాలి. ప్రేమ అనేది ఏంటో మనం అవలంబించాలి. ఎవరితో కలిసి? ఒక్కరోజు కదా, ఒంటరిగా చేసే కార్యక్రమం కదా అది.
ఒంటరిగా అవదా? అందుకొరకు సమస్త పరిశుద్ధులు. ఏ రకంగా చూసినా పరమదేవుడు స్థానిక సంఘంలో భూమి మీద ఏర్పాటు చేసినటువంటి సహోదర బాంధవ్యంలో సహోదరత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. అసలు సహోదరుడు అన్నవాడిని దేవుడు నాతో పాటు ఈ భూమి మీద తన ప్రభువైన యేసు ద్వారా ఆయన రక్తం ద్వారా కడిగి కొనకపోతే నేనేమని ఏ కోసాన దేవుడు నన్ను అంగీకరించడానికి అవకాశం ఉంటుంది? అర్థమవుతుంది కదా? ఏ రకంగా చూసినా నాకు సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. ఆత్మ సంబంధంగా ప్రయోజనకరం. ఇలా మాట్లాడుతూ పోతే చాలా సంగతులు ఉంటాయి గ్రంథంలో, కానీ ఇక్కడతో ఆపుతున్నాను. ఏంటి? ఎంత ప్రయోజనకరమైన వాడో అనే సంగతులు చెప్పగలుగుతారా? ఉదయం నుంచి మనం మాట్లాడుకున్నాయి. మొదటిది, ఏ విషయంలో ప్రయోజనమైన వారు? రెండవది, మీరు పొరపాటు చెప్తున్నారు. దేవుని ఎరిగి ఆరాధించడంలో కాదు, దేవుని ఎరిగిన వారిగా ఆరాధించడానికి. రెండింటికి వ్యత్యాసం ఉంది. దేవుని ఎరిగిన జనాంగముగా ఆరాధించడానికి కరెక్ట్ అండి. రెండవది, దేవుని ప్రేమించిన వారిగా రుజువు చేసుకోవటానికి ప్రయోజనకరమైన. మూడు, జీవంలోనికి దాటి ఉన్నాము అని ఎరగటానికి ప్రయోజనకరమైన. ప్రభు యొక్క ప్రధాన యాజకత్వాన్ని పొందటానికి సహోదరులు ప్రయోజనకరమైన వారు. మధ్యాహ్న సెషన్లో చదవండి, చెప్పండి. ఏకరిస్తాడు, కరెక్టే. మన కొరకు విజ్ఞాపన చేయటానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. మన కొరకు విజ్ఞాపన చేయడానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. తర్వాత దేవుని సంపూర్ణతలో పరిపూర్ణను మనం అవటానికి సహోదరుడు మనకు సహాయం చేసేవాడు. సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో నుండి మనమందరము విశ్వాస విషయంలో, మనమంటే ఎవరు? పరిశుద్ధులు. విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము. అది ఎవరవ్వాలి? మనమే వ్యక్తిగతంగా ఎవరికి వారం ప్రయాసపడాలి. దానికోసం జన సహోదరులు చెప్పారు. ఆయన ఒక చోట ఎలాంటి సంగతులు ఉన్నాయి. మనం 40 మార్కులు కష్టపడితే 60 దేవుడు వేసేస్తాడండి. అలా లేదు అక్కడ. దేవుని సంపూర్ణత యందు మనం పరిపూర్ణం అవ్వాలి. ఎవరు? దానికి ఎవరిని ఇచ్చాడు దేవుడు? మనకి సహాయంగా. తర్వాత మనం చదివిన మాట, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు అగు వరకు దేవుడు ఇలాగ నియమించాడు. ఎవరు నియమించాడు? కొందరు అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ కదా సార్, ఉపదేశకులు కానీ సువార్తికులు కానీ ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. 14 ఉందండి అన్నమాట. ప్రేమ 15 అండి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె
ఎవరు ఉండాలి? మనం ఉండటం. అన్ని విషయంలో ఎదగాలి. ఎవరికి వాళ్ళే ఎదగాలి. దేవుని కృపతో ఎదగాలి. ఎలాగ ఎంత ఏ స్థాయి వరకు ఎదగాలి? సంపూర్ణత యందు పరిపూర్ణంగా ఉండాలి. దానికి ఎవరినిచ్చాడు? కాబట్టి సహోదరులు నాకు అంత ప్రయోజనకరమైన వారు. యవనస్తులైన ప్రయోజనకరమైన వాళ్ళే, వృద్ధులైన ప్రయోజనకరమైన వాళ్ళే, చిన్న ఉద్యోగస్తులైన ప్రయోజనకరమైన వాళ్ళే, అది కరెక్ట్ మాట. ఎవరైనా ప్రయోజనకరమైన వాళ్ళే. యవనస్తులు పెంచడానికి చదువు వచ్చిన ప్రయోజనకరమైన వాళ్ళే, చదువు రాకపోయిన దేవుడు అలా నియమించాడు. దేవుడు కలకన్నా అంటే దేవుడు ఉద్దేశించిన క్రీస్తు ప్రభు సంఘం అది. మత్స్యాక్ అయితే దీనికి భిన్నంగా ఉంటుంది. అలాగే ఉండొచ్చు. ఇంత ప్రయోజనకరమైన వారిగా సహోదరులను పరమదేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని ఎలా భావించాలి? ఆ సహోదరత్వంలో ఎలా కొనసాగాలి? మనం కొనసాగాల్సిన అవసరం ఉంది కదా. ఎలా కొనసాగాలి? చదువుతాం ఇప్పుడు సంగతిలో